బంగ్లాదేశ్లో హిందూ మహిళల కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి అత్యాచారాలు చేస్తుంటే ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బెంగాల్లో కూడా పడినట్టుంది. బెంగాల్లో ఆల్రెడీ సువేందు అధికారి లాంటి వాళ్ళు పోరాడుతుంది. 24 పరగణాల ప్రాంతంలో బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోయేవాళ్ళు దాదాపు 60% వాళ్ళు లోకల్ ముస్లిమ్స్ అయ్యేటప్పటికి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు. ఆ ప్రాంతంలో వాస్తవంగా బీజేపీని ఎన్నుకుంటోంది ప్రేమతో కాదు, భయంతో, ధైర్యం కోసం, ఒక అండ కోసం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర ముస్లింలు కావచ్చు, ఏదైతే మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ అండతో ఉంటున్నారు, లేదా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉంటున్నారు. అదే సందర్భంలో హిందువులని నడి రోడ్డు మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి సంఘటనలు, ఏ హిందూ మహిళలను అయితే ఆ మధ్యన బొట్టు తీపించి వాళ్ళ చేతను కూడా దుస్తులు ధరింపజేసేటటువంటి ప్రయత్నం చేయడం దగ్గర నుంచి వేటాడుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. మరి మళ్ళీ మమతా బెనర్జీ ఏం చేస్తుందో తెలియదు. తాలిబాన్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. బెంగాల్లో ఒక మహిళని నడి రోడ్డు మీద బట్టలు తొలగించి దారుణానికి పాల్పడ్డారు. టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో సువేందు అధికారి దీని మీద తక్షణం న్యాయ విచారణకు ఆదేశించాలని చెప్పి కోరారు. సిబిఐ దర్యాప్తు చేయమని డిమాండ్ చేశారు. ఎందుకంటే లోకల్ పోలీస్ అయితే ఏమీ లేదన్నటువంటి కోణాలని టచ్ చేస్తున్నారు కాబట్టి.